హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మన యాత్రలో 4వ రోజండి. మరి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో, మన వీడియో చూస్తున్నారో వాళ్ళ ముందైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ అయితే వస్తుంది, అది ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు చూపిస్తుంది. ముందుగా నా వీడియోస్ని అయితే మీరే చూడొచ్చు అన్నమాట. మరి ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు 4వ రోజు, ఇంకా ఆఖరి రోజు అండి. మా యాత్రలో ఆఖరి డే అన్నమాట. లాస్ట్కి మేము తిరుమల అయితే వచ్చేసామండి. కంచి నుంచి తిరుమల రావడానికి 2 అవర్స్ అయితే పట్టింది. అంటే కంచి నుంచి కాదండి, తిరుత్తణిలో ఆగామని చెప్పాను కదండి. తిరుత్తణి నుంచి కంచికి తిరుమల రావడానికి 2 అవర్స్ అయితే పట్టింది. మాకు 6 అయితే అయిపోయింది నైటు. ఈవినింగ్ 6 అయితే అయ్యిందన్నమాట. వచ్చి రాగానే మేము ముందు కొండ మీదకి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత రూమ్ అయితే తీసేసుకున్నాము. అంటే మేము రూము 2 మంత్స్ ముందే బుక్ చేసేసుకున్నామండి. ఎందుకంటే రూమ్ లేకపోతే తిరుమలలో ఉండడం అనేది చాలా కష్టం అయిపోతుందండి. చిన్నపిల్లలతోటి చాలా కష్టం అవుతుందని చెప్పి రూమ్ అయితే మేము తీసేసుకున్నామండి. ఎప్పుడు మేము రూమ్ ఇలాగే తీసుకుంటాం అన్నమాట. ఇంకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పేమెంట్ అయితే చేసేసాము. ఇది శ్రీవాణి ట్రస్ట్ దగ్గరే రూమ్ ఇస్తారన్నమాట. మాకు అక్కడే తీసుకున్నామండి. A1 స్లాట్ మీద వచ్చిందన్నమాట. ఇక్కడైతే పేమెంట్ అయితే చేసామండి. కీస్ అయితే వేరే చోట కీస్ ఇస్తారన్నమాట. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా రూమ్కి వెళ్ళేటప్పటికి మాకు ఇంకా ఇవన్నీ తీసుకుని వెళ్ళేటప్పటికి 7-7:30 అలా అయిపోయిందండి. ఇంకా రూమ్కి వెళ్ళగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయామండి. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కొండ మీద టెంపుల్ దగ్గరికి వచ్చేద్దాం అని అనుకున్నాము. ఎందుకంటే ఇంకా పడుకోలేదండి. ఎందుకంటే మాది అంగప్రదక్షిణ అండి. మేము అంగప్రదక్షిణ టోకెన్కి అయితే వచ్చాము. అంగప్రదక్షిణ అనేది 1:30కి అయితే టైం ఇచ్చాడు మాకు. కానీ ఆ టైంలో వెళ్తే పడుకుంటే ఇంకా లెగుస్తామో లేదో అని అనిపించిందండి. ఇంకా ఎందుకు స్వామివారి సన్నిధిలో కాసేపు కూర్చుంటే బాగుంటుంది ప్రశాంతంగా అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. మెయిన్ దగ్గరికి, కోనేరు దగ్గరికి అయితే వచ్చేసామండి. వచ్చిన తర్వాత బాబా ఏం జనం అండి. అసలు సమ్మర్ కదా, ఇంకా వీకెండ్ అండి, సోమవారం పైగానండి. జనం అయితే చాలా జనం ఉన్నారండి. పాపం రూములు అవి దొరక్క చూడండి, పాపం వాళ్ళు అక్కడే పడుకుని పోయారండి. బ్యాగులు అవి వేసుకుని, దుప్పట్లు వేసుకుని అక్కడే పడుకుని పోయారు. అక్కడ మంచిగా కట్టారులేండి. కోనేరు దగ్గర దీపాలు వెలిగిస్తారు చూసారండి, అఖండ దీపం. అక్కడ పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది కదా, అక్కడ షెడ్లు అయితే ఏర్పాటు చేశారన్నమాట భక్తులకి. చాలా బాగా ఏర్పాటు చేశారు. ఆ షెడ్స్ కింద అయితే పడుకున్నారండి. కానీ పడుకుంటే మాత్రం అస్సలు వేసవకాలం అన్న మాటే కానండి, అబ్బాబ్బా ఏం గాలి వేస్తుందండి బాబు. చాలా గాలి అయితే వేసేస్తుంది అన్నమాట. ఇంకా ప్రశాంతంగా అయితే 12 గంటల వరకు మేము ఇంకా అక్కడే కూర్చున్నామండి. 12 గంటలకి కోనేరు డోర్లు అయితే తీస్తారండి. 12 గంటలకు తీస్తారు అక్కడ. అంటే ఓన్లీ అంగప్రదక్షిణ చేసే వాళ్ళకు మాత్రమే డోర్లు తీస్తారండి. అక్కడ వాళ్ళకి టికెట్ చూపించాలండి. అంగప్రదక్షిణ టికెట్ చూపించిన తర్వాత మనం లోపలికి అలౌ చేయిస్తారు. అక్కడ స్నానం చేయాలండి. మనం తడి బట్టలతోటే వెళ్ళాలి, బట్టలు మార్చుకోకూడదు. ఆ తడి బట్టలతోటే మనం అంగప్రదక్షిణ చేయాలన్నమాట. మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది వెళ్ళారన్నది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే ఇదే మొదటిసారి వెళ్ళటం. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. వెళ్ళిపోయామండి. లైన్లో నుంచో పెట్టేశారు. ఇంకా వెయిటింగ్ ఏమి లేదండి, డైరెక్ట్ ఇంకా స్వామివారి సన్నిధికి తీసుకెళ్ళిపోయారు. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉన్నామండి. కానీ మేము వెళ్ళేసరికి సుప్రభాతం అయితే స్టార్ట్ చేశారండి. కరెక్ట్గా 3 గంటలకి సుప్రభాతం అయితే స్టార్ట్ చేశారు. అయ్యి బాబోయ్, అంటారు కదా బూస్ బాంబ్స్ ఏదో అంటా చూసారండి, ఒళ్ళు నెక్కబుడుచుకోవడం అనేది.
అయ్య బాబోయ్! నాకు నిజంగా సుప్రభాతం ఆ పంతుళ్ళు పాడుతుంటేనండి, నాకు ఒళ్ళు జలధరించిపోయిందండి. ఆ ప్రదక్షిణ చేస్తూ మెయిను టెంపుల్‌లోనేనండి. స్వామివారి మెయిన్ టెంపుల్‌లోనండి. ఇంకెక్కడా కాదు. మెయిన్ టెంపుల్‌లోనే స్వామివారి గుడి చుట్టూనే అండి. ఆ బంగారపు గోపురం చుట్టూనే మనం ప్రదక్షిణ చెయ్యాలి. నా జన్మ తరించిపోయిందండి. మీరు ఇలాంటి అవకాశం వస్తే ఎప్పుడు మిస్ చేసుకోకండి. నేనైతే చాలా హ్యాపీ.